యథార్థంగా ఉన్నాయి కదా. ఆ ఆయుష్ లోపల ఏమి చేస్తావు అనేదే ఇక్కడ మానవుడికి పరీక్ష. ఈ పరీక్ష ఎవరు పెట్టారు? ఎవరి దేవుడు వాళ్ళకి పెట్టాడా? సాయిబుల దేవుడు సాయిబులకి, హిందువుల దేవుడు హిందువులకి, క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకి, ఇండియా దేవుడు ఇండియాకి, జపాన్ దేవుడు జపాన్ వాళ్ళకి చెప్తున్నారు కదా. అలా లేదు. మానవులందరినీ సృష్టించింది ఆ దైవమే, ఒకే ఒక్కడు. ఆయన ఏ పేరుతో పిలిచినా పలుకుతా అన్నాడు. ఏంటండి? ఒక్కసారి మానవ శక్తి చూసి మానవుడు దైవాన్ని మర్చిపోయి నా అంత తెలివిగలోడు లేడు, నా అంత బలవంతుడు లేడు, నా అంత గొప్పోడు లేడు అని దేవుడే లేడనేటటువంటి స్థాయికి ఎదిగాడా, దిగజారిపోయాడా? దిగజారిపోయాడు. ఎలా దిగజారిపోయాడు అంటే, ఒకప్పుడు చదువుకోకపోతే అరే పశువులు కాస్తావురా, అరక దున్నాల్సి వస్తుంది, పశువులు కాస్తావు, చదువుకో బాగుపడతావు అని చెప్పేవాళ్ళు. మంచోడు అయితే బాగుపడతావు. ఇప్పుడు ఎంత చదువుకుంటే అంత పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు. నిజమా కాదా? ఇది సైబర్ నేరాలు చేసే వాళ్ళకి చదువు వస్తుందా రాదా? వాళ్ళు అక్కడ కూర్చొని ల్యాప్టాప్ కంప్యూటర్ సిస్టమ్ ముందు పెట్టుకొని కాల్ చేసుకుంటూ ఏదన్నా ఒక మెసేజ్ పంపిస్తే, ఏదన్నా దాన్ని క్లిక్ చేస్తే ఆ అకౌంట్లో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డ పెళ్లి కోసం దాచుకున్నాడో, వాళ్ళ ఆరోగ్యం కోసం మందుల కోసం దాచుకున్నాడో, ఇంకా దేనికోసం ఆయన పొదుపు చేసుకున్నాడో, ఆ అకౌంట్లో ఉంటే ఆ అకౌంట్లో డబ్బుల్ని ఒక్క క్లిక్తోని ఖాళీ చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు. ఎవరు? చదువురానోడా చదువుకున్నాడా? చదువుకున్నాడు. ఇలా లంచాలు ఎటు చూసినా కానీ లంచాల మయం. పేపర్లో చూడండి, తిమింగలాలు అంటున్నాడు. తిమింగలాలు కూడా సిగ్గుపడతాయట. ఏదయ్యా అసలు అంత లంచాలు తీసుకుంటున్నారు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు. లేనోడు లేడు, పేదోడు లేడు, ఉన్నోడు లేడు, మొత్తాన్ని జలగలు పిండినట్టు సమాజాన్ని ఎటు చూసినా. ఒక గొప్ప మాట చెప్తాడు దైవం. ఈ యొక్క 4వ అధ్యాయంలో 7వ శ్లోకంలో చెప్తాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుస్థానం ధర్మస్య తదాత్మనాం సృజామ్యహం అంటాడు. అధర్మం పేట్రేగిపోయినప్పుడు ఏంటండి? అధర్మం పేట్రేగిపోయినప్పుడు ధర్మానికి స్థానం, ధర్మం కుచించుకుపోతున్నప్పుడు, ధర్మానికి నష్టం కలుగుతున్నప్పుడు నన్ను నేను సృజించుకుంటాను. నేను పుడతానని చెప్పలేదు అక్కడ భగవద్గీతలో, జాగ్రత్తగానండి. విజ్ఞాన యోగంలో పుడతానని చెప్పలా, సృజించుకుంటాను, అవతరిస్తాను అని అన్నాడు. అది ఎట్లా అవతరిస్తాడు ఏంటి అని అంటే, యుగ పురుషుల ద్వారా ధర్మాన్ని అవతరింపజేశాడు. అర్థమవుతుందా? ఫస్ట్ వచ్చింది వేదాలు, ఉపనిషత్తులు, వాటి సారాంశం భగవద్గీత. భగవద్గీత మొత్తం మీరు ChatGPTని అడగండి, లేదా భగవద్గీత మొత్తం జాగ్రత్తగా చదవండి. చదివితే భగవద్గీతలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారయా అని మనం పరిశీలిస్తే, 10వ అధ్యాయం 8వ శ్లోకం, అహం సర్వస్య ప్రభోమత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధ భావ సమన్విత. ఏంటంటే అర్థం? అహం సర్వస్య, నేనే సమస్తాన్ని సృష్టించిన వాడను. సమస్తం అంటే భూమి ఆకాశాలు, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తము నేనే సృష్టించా అంటున్నాడు దైవం. అలా ఒకే ఒక్క దైవం సృష్టించాడని తెలుసుకున్నవాడు మాత్రమే జ్ఞాని, అన్ని పాపముల నుంచి లెస్సగా విడవబడుచున్నాడు. ఎవరి దేవుడు వాళ్ళకున్నాడు అని ఏ గ్రంథం చెప్పట్లేదండి. అర్థమవుతుందా? బైబిల్ చూసినా భూమి మొత్తం అన్నింటిని కూడా, భూమి ఆకాశాలను సృజించిన వాడిని నేనే, భూదిగంతం నివాసులారా నా వైపు చూడడి అని చెప్తాడు అక్కడ. నేనే భూమిని పరిచిన వాడిని, ఆకాశాన్ని విశాలపరిచిన వాడిను, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పాడు అక్కడ. ఇక ఖురాన్లో 2వ అధ్యాయం 163వ వచనంలో మీ దేవుడు ఒక్కడే. ఏంటండి? మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు మీకు లేడు. ఈ విషయం గ్రహించడానికి మీకేమైనా ఉదాహరణలు అవసరమైతే, మీకేమైనా ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు అంటే అర్థమైంది కదా, మీకేమైనా ఉదాహరణలు అవసరమైతే ఈ భూమి ఆకాశాల నిర్మాణంలో, సముద్రాలలో, సంచరించే ఓడలలో, అర్థమవుతుందా, మొత్తం సృష్టిలో, ఈ పగులు రాత్రుల్లో, ఈ సూర్యచంద్రుల గమనంలో, పుట్టేవారిలో, చనిపోయేవారిలో, చూసేవారిలో, ప్రతి దాంట్లో దైవం ఒకే ఒక్కడు అనటానికి లెక్క లేనన్ని సూచనలు
మీకు ఉన్నాయి అన్నాడు. ఇందాక అబ్దుల్లా గారు ఒక వచనం చదివారు, అదే 2వ అధ్యాయంలో 21, 22 ఆయతుల్లో వచనాల్లో చెప్తాడు, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ దైవాన్ని ఆరాధించండి. ఎవరినండి? మనల్నే కాదు, మన పూర్వీకుల్ని, వాళ్ళ పూర్వీకుల్ని మొట్టమొదట మానవుడి కాడ నుంచి ఇప్పుడు 800 కోట్ల మంది జనాభాని తల్లుల గర్భాలలో తయారు చేసిన వాడు మాత్రమే నిజమైన దైవం. ఆయన ఏ పేరుతోనైనా పిలవండి మీరు. సంస్కృతి సంప్రదాయాలు వేరు, అర్థమవుతుందా? ప్రతి సంస్కృతి చెప్తుంది మాదే గొప్పదని కాదు, అర్థమవుతుందా? అన్నీ గొప్పయే. దైవానికి కోపం లేనంత వరకు దైవం షిర్క్ అంటారు, బహుదైవారాధన. దేవునికి కోపం తెప్పించే సంస్కృతి సంప్రదాయాలు కాకుండా గౌరవార్థం ఆచార వ్యవహారంగా ఉన్న ప్రతి సంస్కృతిని గౌరవించమనే ధర్మం చెప్తుంది, అర్థమవుతుందా? ఇక్కడ మతాలు కాదు, ధర్మం తెలుసుకోవాలి. ధర్మం ఏం చెప్తుంది అంటే సృష్టికి కర్త ఒకే ఒక్కడున్నాడు. మానవుడు ఎంత గొప్పవాడు అనుకుంటున్నాడు కదా, విమానాల్లో ప్రయాణం చేస్తున్నాడు, రాకెట్లు పంపిస్తున్నాడు, ఉపగ్రహం మీదకి సెల్లు పట్టుకొని ప్రపంచం మొత్తం ఎక్కడుండి చూస్తున్నాడు. ఎంత గొప్పవాడండి మానవుడు. జపాన్లో ఏం జరుగుతుంది, నెట్ ఉంటే చాలు, సెల్ ఓపెన్ చేస్తే నెట్ ఉంటే జపాన్లో ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది, మీ అబ్బాయో మీ అమ్మాయి ఎవరో అమెరికాలో ఉన్నారు, వీడియో కాల్ చేస్తే ఏడన్నా హాయ్, సెకండ్లో, నిమిషాల్లో కూడా కాదు, సెకండ్లో వీడియో కాల్ అక్కడి నుంచి ఇక్కడ కానొస్తున్నారు. జపాన్లో, జర్మనీలో, ఇండోనేషియాలో, ఎక్కడున్నా కానీ, ఖతర్లో, సౌదీలో సెకండ్ల మీద మీరు చూడగలుగుతున్నారు. మరి గొప్పోడా కాదా మనిషి? గొప్పోడే. కంప్యూటర్ సిస్టమ్, అర్థమవుతుందా? ఈ టెక్నాలజీ విమానాల్లో కానీ, ఇంకా వచ్చేసి సెల్ కానీ, ఇంకా భూగర్భంలో, సముద్ర గర్భంలో ప్రయాణం చేయటం కానీ, మనిషి యొక్క జీవన విధానం ఆకాశం అంత ఎత్తులో ఉంది, ఏది టెక్నాలజీ పరంగా. కానీ మరి మనిషి గొప్పోడా? మరణాన్ని ఆపుకోలేస్తాడా? నువ్వు రాకెట్తోనే ఉపగ్రహాన్ని పంపించావు, ఎన్నో తయారు చేశావు, ఇక్కడ కూర్చొని లోకం మొత్తం సెల్లులో చూడగలుగుతున్నావు. కానీ ఇది ఎవరు చూపిస్తున్నారు? మానవుడికి ఇంత జ్ఞానం దైవం ఎందుకు ఇచ్చాడు? నువ్వైతే ఇక్కడ కూర్చొని సెల్లులో లోకమంతా చూడొచ్చు, అర్థమవుతుందా? మీ ఫ్రెండ్స్ ఉంటే చాలాడ, లేదా ఫ్రెండ్స్ లేకపోయినా యూట్యూబ్లో కొడితే, లైవ్ కొడితే జపాన్లో ఏం జరుగుతుందో కొడితే వస్తుంది. ఒక మానవుడికే ఇంత శక్తి ఉన్నప్పుడు ఒక చిన్న సెల్ పట్టుకొని లేదా సిస్టమ్ ముందు కూర్చొని ఇలాగా లోకం మీద ఏం జరుగుతుందో మొత్తం మానవుడే చూడగలిగినప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుందో దేవుడు చూడలేడా? అక్కడుండి చూడలేడా? అన్నీ చూస్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే ఉదాహరణతో సహా చెప్తున్నాడు. మీకు ఎందుకు ఈ తెలివితేటలు ఇచ్చాను అని అంటే, మీకు తెలివి, నాకున్న తెలివిలో నుంచి 0.1% మీకు ఇచ్చాను. దేవుడికున్న జ్ఞానంలో నుంచి మనిషికి ఎంత ఇచ్చాడంటే 0.1 అని చెప్పాలి. 99.99 దేవుడి జ్ఞానం. ఇలాగా ఇక్కడ కూర్చొని ఇప్పుడు హైవేలో ఉంది లేదా హైదరాబాద్ పోతున్నాం, ఎక్కడో రూమ్లో కూర్చొని కంట్రోల్ రూమ్లో 100 దాటింటూ అంటే ఫైన్ కొడతాడు, 1000 రూపాయలు 1200 ఫైన్. ఇప్పుడు ఎక్కడ కూర్చొని కొట్టాడు? కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో, 50 కిలోమీటర్ల దూరంలో ఎంత స్పీడ్ పోతున్నాడు, వెనక్కి ముందుకి ఎంత స్పీడ్ పోతున్నాడు అని చూసి బండి నెంబరు, కారు నెంబరు కొంచెం జూమ్ చేసి చూసి టిక్కిన పనిష్మెంట్ ఇచ్చాడు. మనిషి ఇలా ఫైన్ వేయగలుగుతాడు, మరి దేవుడు మన లెక్కలను అలా తయారు చేయలేడా? ఈ మనిషి ఎక్కడ ఎంత తప్పు చేశాడు? ఒక మనిషే ఇక్కడ నువ్వు పలానా సమయంలో సెకండ్స్తో సహా, అర్థమవుతుందా, పలానా ఇంత స్పీడ్లో ఉన్నావు, పలానా సమయంలో పలానా ప్లేస్లో అని చెప్పి మీకు ఎంతమందికి అనుభవం ఉందండి? బండ్లు తోలే వాళ్ళకి ఎంతమందికి ఫైన్లు పడ్డాయి చెప్పండి ఇక్కడ? అర్థమవుతుందా? రేపు అంటున్నాడు భూమి సాక్ష్యం, ఆకాశం సాక్ష్యం, సమయం సాక్ష్యం, మీకు ఇచ్చిన సమయం సాక్ష్యం. ఏ సమయంలో ఎంత పాపం మాట మాట్లాడారో రికార్డ్ అవుతుంది అక్కడ, అర్థమవుతుందా? ఏ సమయంలో మీరు కాళ్ళతో ఏం చేశారు, కళ్ళతో ఏం చేశారు, నోరుతో ఏం చేశారు, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. దైవం రికార్డ్ చేస్తున్నారు, సాయిబుల్ది కాదు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, మానవుడు అన్న ప్రతి ఒక్కడికి జ్ఞానం ఇచ్చిన ప్రతి ఒక్కల జాతకం రికార్డ్ అవుతుంది, దైవం రికార్డ్ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూమండలం మీద అతి గొప్ప జీవి ఎవరండి? ఎందుకు జ్ఞానం ఒక్క మానవుడికే ఇచ్చి
పుట్టుక చావుల మధ్య, భూమి ఆకాశాల మధ్య ఈ జీవితం పరీక్ష. ఇక్కడ మానవుడు లేడు అనుకోండి, అర్థమవుతుందా? ఇక్కడ మానవుడు లేడు, మొత్తం ఏం లేదు, మానవుడు లేడు. ఇక్కడ చెప్పుకోవడానికి ఇంకేమైనా ఉందా? సృష్టిలో మానవుడు లేడు, సృష్టిలో చెప్పుకోవడానికి ఇంకేమైనా ఉందా? ఏం లేదు. మానవుడు లేడు సృష్టిలో, ఏ చెప్పుకోవడానికి లేదు. మరి మానవుడు ఉండాలంటే సృష్టి ఉండాలి కదా. సృష్టి లేకపోతే మానవుడు ఉన్నాడా? మరి సృష్టిని మానవుడిని రెండింటిని నడిపించే దైవం ఎంత శక్తిమంతుడు, అర్థమైందన్నమాట. ఆయన మహాశక్తిమంతుడు, మనిషి ఎంత బలహీనుడు బలవంతుడు. ఇలాగా ఈ పనులన్నీ మనతో చేపిస్తూ నీకు ఆయన కొంచెం ఒక్కసారి ఆలోచించు, నీ మైండ్ నీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పి ఆయన శక్తిని తెలుసుకోవడానికే మనిషికి ఎంత శక్తిని ఇస్తున్నాడు. విషయం అర్థమైందా? అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మనిషి ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది కదా, రోగాలు పెరిగినాయా తగ్గినాయా? రోగాలు భయంకరంగా పెరిగినాయా కొద్దిగా పెరిగినాయా? భయంకరంగా పెరిగినాయి. చావుని ఆపలేము, రోగాన్ని రాకుండా ఆపలేము. మనిషి అంత బలహీనుడు అంటే పుట్టినప్పుడు ఎంత ఉన్నాడు? బలహీనుడుగా ఉన్నాడు, దోషట్లోకి సరిపోయాడు పుట్టినప్పుడు, అవునా కదా? పుట్టకముందు తల్లి గర్భంలో ఎంత ఉన్నాడు అంటే ఒక కణం, ఒక కణానికి జీవం పోసి అంటే దాన్ని రక్తంగా మార్చి నెల నెల స్త్రీ గర్భంలో బయటకు వచ్చేటటువంటి ఒక చెడు నెత్తురిని ముద్దగా చేసి, అర్థమవుతుందా? ఆ ముద్దకి ప్రాణం పోసి కాళ్ళు చేతులు సుందరమైన రూపం ఇచ్చి భూమి మీదకి బలహీనుడిగా తీసుకొచ్చిన దైవమే నిజమైన దైవం అని మనం తెలుసుకోవాలి. అర్థమవుతుందా? బలహీనుడికి బలాన్ని ఇచ్చింది కూడా ఆయనే అని తెలుసుకోవాలి. ఈ యొక్క క్రమంలో ఆకలేస్తుంది, ఈ పూట అన్నం తినలే, మధ్యాహ్నం అన్నం తినలే, అర్థమవుతుందా? సాయంత్రం అన్నం తినలే, 2 రోజులు అన్నం తినలే, నువ్వేమన్నా పని చేయగలుగుతావా? చేయగలుగుతావా? మాట కూడా రాదంటున్నారు, నోటెమ్మటి మాట కూడా రాదు. దీని ఛార్జింగ్ అయిపోతే ఏ విధంగా అయితే పని చేయదో మళ్ళీ ఛార్జింగ్ పెట్టేదాకా మనిషి కూడా అంతే. కాకపోతే అది వెంటనే ఆగిపోద్ది, మనిషి కొద్దిగా కొద్దిగా ఆగిపోతాడు. మళ్ళీ అన్నం తినదాకా, మళ్ళీ మంచినీళ్ళు తాగేదాకా మళ్ళీ ఏమైనా పని చేస్తాడా? పని చేయడు. నిద్ర ద్వారా నీకు శక్తిని ఇస్తున్నవాడు ఎవరు? పగులు పనిచేసి అలసిపోయావు, అర్థమవుతుందా? పగులు పనిచేసి అలసిపోతే రాత్రి నిర్మానుష్యంగా చేసి రాత్రిని ఆ నిద్ర ద్వారా నీ శరీరానికి శక్తిని ఇస్తున్నవాడు, ఛార్జింగ్ పెడుతున్నవాడు ఎవరు? ఈ సెల్లుకి ఛార్జింగ్ పెట్టినట్టు నీకు ఛార్జింగ్ పెడుతున్నా అంటున్నాడు దైవం, అర్థమవుతుందా? తిన్న అన్నం ద్వారా శక్తిగా మార్చేవాడు ఎవరు? ఎవరికైనా సరే, హిందువులకైనా క్రైస్తవులకైనా ముస్లింలకైనా ఎవరికైనా ఆ తిన్న అన్నం శక్తిగా మారాలా, వాంతి వచ్చి మొత్తం కక్కొని బెడ్ మీద ఎక్కాలా? ఎవరు డిసైడ్ చేశారు? అన్నం తినకపోతే బలహీనుడివి, 2 రోజులు అన్నం తినకపోతే కూర్చొని లేవలేవు, అవునా కదా? మరి అలాగే మంచినీళ్ళు తాగకపోతే వేడెక్కిద్ది, మొత్తం ఎక్కడికెక్కడ పగిలిపోతాయి. మంచినీళ్ళు తాగకపోతే ఒక వారం రోజులు మనిషి మంచినీళ్ళు తాగకపోతే అవుట్. గాలి పీలకపోతే ముక్కు మూసుకొని ఒక పావు గంట 20 నిమిషాలు ఉంటా అంటే ఏమవుతుంది? అదే కొంతమంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉన్నారు, ఒక్క 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే ఏమవుతుంది? మనిషి గొప్పోడు, కానీ ముక్కు మూసుకుంటే చచ్చిపోతాడు. ఆకలి అయితే ఆగలేడు, నిద్రపోతే ఒక 2-3 రోజులు నిద్రపోలేదు, పీక్కుపోయిన నక్క మొఖం లాగా ఉంటుంది. ఏంట్రా మొఖం అట్టుందంటే 4 రోజుల నుంచి నిద్రలేదు అంటాడు. ఇక నిద్రపోయేదాకా ఇక ఏ పని చేయలేడు. ఇప్పుడు బలహీనుడా బలవంతుడా? ప్యాస నడవట్లేదు, తాగిన నీళ్ళన్నీ లోపలికి పోయినాయి, బయటికి రావట్లేదు, అర్థమవుతుందా? మధ్యాహ్నం రాలే వస్తుందేమో, మధ్యాహ్నం పొద్దున్న రాలే, మధ్యాహ్నం వస్తుందేమో కూడా మధ్యాహ్నం కూడా ప్యాస రాలే, సాయంత్రం దాకా చూసిండు రావట్లేదు. ఇంట్లో చెప్పిండు వామ్మో కంగారు ఎమ్మటే ఆటోలు వేసుకునో కార్లు వేసుకునో హాస్పిటల్కి వేసుకుపోవాలా వద్దా? హాస్పిటల్కి వేసుకుపోవాలి. వేసుకపోతే ఏమవుతుంది? తిన్న అన్నం జీర్ణమై బయటికి రాకపోయినా, తాగిన నీళ్ళు బయటికి రాకపోయినా మనిషి బలహీనుడు. ఎంత బలహీనుడు అంటే ఇంకా ముందు నన్ను బతికేయండి బెంబేలు ఎత్తిపోతాడు. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత పెద్ద బలవంతుడైనా, ఏ స్థాయిలో ఉన్నా అక్కడ నిన్ను వణికించగల శక్తి ఒకే ఒక్క దైవశక్తి. అర్థమవుతుందా? ఇలాగ చూసుకుంటే మనిషి ప్రతి విషయంలో బలహీనుడే అండి. పెళ్ళిడు వచ్చింది, పెళ్ళికి ఆటలేదు, ఏం చేస్తాడు? నాకు ఇంకేం వద్దు, నాకు పెళ్ళి అయితే చాలు, ఇంక నేను దేవుడిని ఏం అడగనంటాడు. అర్థమైందా? అంటాడా? పెళ్ళి అయింది అందరికీ, వాడికి పెళ్ళి అవుతుంది, వీడికి పెళ్ళి అవుతుంది అని చూస్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళి అవుతుంటుంది. ఇంక వీడు అక్కడే మిగిలాడు, 2 సంవత్సరాలు అయింది, ఇంకా వీడికి గాలే. ఏమనుకుంటాడు? అమ్మో అందరికీ అయిపోయింది, నేను వెనకబడ్డా, నాకు పెళ్ళి అయితే నేను ఇంకా ఏం అడగను దేవుణ్ణి.
సరే, ఆయన కనికరించాడు. ఒక అమ్మాయి కుదిరింది, పెళ్లి చేశారు, అయిపోయింది. సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది. మరి ఏం అడగనన్నాడు. మళ్ళీ అక్కడ ఏమైందంటే పిల్లలు, సంతానం, వాళ్ళకి పిల్లగాలు పుట్టారు, ఎలక పిల్లగాలు పుట్టారు, ఎలక పిల్లగాలు పుట్టారు. ఈయనకు పిల్లగాలు పుట్టలేదు. ఏమంటాడు మళ్ళీ? అబ్బా, ఈ ఒక్కటి ఇంకేం అడగనంటాడు. అవునా కదా? సరే, ఇచ్చాడు పో, అది కూడా ఇచ్చాడు. ఎందుకంటే మానవులంటే చాలా ప్రేమ. చిన్న మాట చెప్తాను నేను. ఇందాక చెప్పాను, సృష్టి మానవుడు. ఈ భూమి చాలా పెద్దది మన కంటికి చూడటానికి, కానీ సూర్యుడితో పోల్చుకుంటే చాలా చిన్నది, ఆకాశంతో పోల్చుకుంటే ఇంకా చిన్నది. అర్థమవుతుందా? ఇలాంటి భూమి మీద మానవుడు, నేను గొప్పని, మేము ఎంతమంది ఉన్నాం, 800 కోట్ల మంది ఉన్నాం, వాళ్ళంటల్లా దేవుడి గురించి, వీళ్ళంటల్లా దేవుడి గురించి, వీళ్ళతో పోల్చుకొని, ఆ ఎమ్మెల్యేతోనో, ఆ మంత్రి గారితోనో, ఆ కలెక్టర్ గారితోనో పోల్చుకొని, వాళ్ళు కలెక్టర్ దాంట్లో పండితులు, రాజకీయాల్లో వీళ్ళు పండితులు, కానీ దేవుడి విషయాల్లో, గ్రంథాల విషయాల్లో వాళ్ళు జీరో. అర్థమవుతుందా? ఈ విషయం ఎక్కడుందా అంటే గ్రంథాల్లో ఉంది. గ్రంథాలు చదివిన వాళ్ళకే దేవుడి గురించి అర్థమవుతుంది. నువ్వు ఎవరితో పోల్చుకోవాలంటే నువ్వు గ్రంథ జ్ఞానం ఉన్న వాళ్ళతో పోల్చుకోవాలి. దేవుడిని అడగాలి ఏదున్నా కానీ. ఆయన కరెక్టా, ఎవరు గ్రంథం ఆధారం చూపించినోడు కరెక్ట్ అంటే గ్రంథం ఆధారం చూపించినోడు మాత్రమే కరెక్టు. నువ్వు రాజకీయాలు నేర్చుకోవాలంటే రాజకీయ నాయకుడి పక్కన ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు చదువు నేర్చుకోవాలంటే టీచర్ దగ్గర ఉండాలి. ఇంకేంటంటే నువ్వు విమానం నడపాలంటే విమానం నడిపే వాళ్ళ దగ్గర ఉండాలి. నువ్వు బండి నేర్చుకోవాలంటే బండి తోలేవాడి దగ్గర ఉండాలి. నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలంటే 3 గ్రంథాలని పరిశీలన చేసి వివరంగా దేవుడి గురించి చెప్పగలిగే గురువుల దగ్గర ఉండాలి. మాది వేరు మీది వేరు అని చెప్పేటటువంటి వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ వాళ్ళు నేను పక్కదారి పట్టిస్తారు. ఎందుకంటే భక్తి ఇలా భుక్తి అయిపోయింది. అర్థమవుతుందా? అందరూ ఇలా ఎంత లాభం వస్తుంది, ఎంత సంపాదించుకుందాం అని చెప్పి పండితులందరూ భక్తిని వ్యాపారం చేసేసారు, భుక్తి చేసేసారు. వాళ్ళల్లో భుక్తిపరుల వీళ్ళు నిజమైన భక్తిపరుల అని తెలుసుకునే జ్ఞానం కూడా, బాధ్యత కూడా నీ మీదే ఉంది. అర్థమవుతుందా? ఇక ఇంత పెద్ద భూమి ఆకాశంతో పోలితే చాలా చిన్నది. ఇంత 800 కోట్ల మంది ఉన్నాం, వాళ్ళింటల్లా వీళ్ళింటల్లా నేను ఏం ఒరిగిద్ది అని అనుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించమంటున్నాడు. ఏంటి ఆలోచన అంటే, భూమి మీద ఎన్ని వంతులు నీళ్ళు ఉన్నాయండి? సముద్రం ఎంత ఉంది? 3 వంతులు నీరుంది. ఉందా లేదా? 3 వంతులు సముద్రం ఉంది. 3 వంతులు సముద్రం, 1 వంతే భూమి. 1 వంతు భూమిలో వృక్షాలు ఉన్నాయా లేవా? అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, ఇంకా మిగతా జీవరాశులు చాలా ఉన్నాయి. మిగతా జీవరాశులు అన్నీ, అడవులు ఇవన్నీ పోగా ఈ 3 వంతులు నీళ్ళు, భూమి చాలా పెద్దది అనుకున్నాం, ఆకాశంలో బలి చాలా చిన్నది. ఎంత చిన్న భూమిలో 3 వంతుల సముద్రంలో మళ్ళీ 1 వంతే భూమి ఉంది. 1 వంతు భూమిలో అడవులు పోంగా, పర్వతాలు పోంగా, అర్థమవుతుందా, ఎడారులు పోంగా, ఒకసారి మళ్ళీ జంతువులు ఉండేటటువంటి ఆ జంతువులు కూడా ఉన్నాయి కదా, మిగతా జంతువులు అవన్నీ పోంగా మానవులు ఎంతమంది ఉన్నట్టు? ఎంత ప్లేస్లో ఉన్నట్టు? 3వ వంతు కూడా లేరండి. దైవం ఒక్కసారి ఆలోచించమంటున్నాడు. వీళ్ళందరినీ, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ, 800 కోట్ల మందిని 6 అడుగులు ఎత్తు, 2 అడుగులున్నర ఎడల్పుతో మొత్తం ఒకరి పక్కన ఒకరిని మొత్తం అంటే ఒకే పెట్టెలో పేరిస్తే 1 మైలున్నర, 2 మైళ్ళు ఎడల్పు, 2 మైళ్ళు ఎత్తు. ఏంటండి? 2 మైళ్ళు ఎత్తు, 2 మైళ్ళు వెడల్పు. వీళ్ళందరూ ఒక పెట్టెలో సరిపోతారట. వీళ్ళందరిని తీసుకుపోయి ఒక సముద్రంలో ఎత్తే సముద్రంలో ఒక మూలక రారు వీళ్ళందరూ. అర్థమవుతుందా? ఆ సముద్రంలో మునిగిపోయారు, అందరూ చచ్చిపోయారు. ఇక ఇక్కడ భూమి మీద చెప్పుకోవడానికి ఇంకేదైనా ఉందా? ఎవరైనా ఉన్నారా? ఇక పగలు సూర్యుడు రాకుండా ఆగుతాడా? చంద్రుడు రాకుండా ఆగుతాడా? పగలు రాత్రులు రాకుండా ఆగుతాయా? వర్షాకాలం శీతాకాలం రాకుండా ఆగిద్దా? ఆగదు. మరి ఈ మానవుడు ప్యాస్ వస్తే ఆగిపోతే హాస్పిటల్ కురికిపోవాలి, ఆకలి అయితే తట్టుకోలేడు, 3 రోజులు నిద్రపోతే బలహీనుడైపోయాడు, ఈ పుట్టినప్పుడు దోషెట్లో జరిపోయాడు. నేను 6 అడుగులో ఎత్తిచ్చి మంచి జ్ఞానం ఇచ్చి మంచి భార్య పిల్లల్ని ఇచ్చి, ఈ భార్య పిల్లలు ఒక పరీక్ష, ఈ సంపద ఒక పరీక్ష, ఈ బలం ఒక పరీక్ష, మళ్ళీ అన్నీ తీసేసి వృద్ధాప్యం ఇస్తే ఈ కాలాన్ని, నాకు ఇచ్చిన కాలాన్ని భగవంతుడే నాకు ఇచ్చాడని ఎందుకు గ్రహించడు ఈ మనిషి అని ఒకసారి ఆలోచించమంటున్నాడు. అర్థమవుతుందా విషయం? ఇలా ఆలోచించి భగవంతుడితో నా బంధం ఏంటి, నేను ఎందుకు దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే, నా
మరణ సమయం నా ప్రాణం ఆయన గుప్పిట్లో ఉంది. ఏంటండి? నా ప్రాణం ఆయన గుప్పిట్లో ఉంది, నా శరీరం కూడా ఆయన గుప్పిట్లోనే ఉంది. భగవద్గీతలో, ఖురాన్లోనే కాదు, భగవద్గీతలో కూడా గొప్పగా చెప్తాడు. క్షేత్రం అంటే శరీరం. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇలా శ్లోకాలు అయితే చాలా ఉన్నాయండి. ఒక 40-50 శ్లోకాలు మీకు వివరణ ఇవ్వగలుగుతాను. ఒక 40-50 శ్లోకాలు దేవుడు అక్కడని భగవద్గీతలో క్లియర్గా ఉన్నాయి. మీరు ChatGPTని అడగండి, భగవద్గీత మొత్తం మీద దేవుడు అక్కడ ముక్కోట అని అడగండి, ChatGPT చెప్పిద్ది మీకు. అర్థమవుతుందా? అయితే క్షేత్రం అంటాడు. క్షేత్రం అంటే ఏంటండి? శరీరము. 13వ అధ్యాయం భగవద్గీతలో 13వ అధ్యాయం పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే లోపల ఉన్న అంతరాత్మ. అర్థమవుతుందా? అంతరాత్మ శరీరానికి యజమాని ఆయనే, లోపల ఉన్న అంతరాత్మకి యజమాని ఆయనే. ఎవరు? దైవం. అరబీలో చెప్తే అల్లాహ్, అంతేగాని ఇక్కడ సంస్కృతంలో చెప్తే బ్రహ్మ. భాషలే మారినాయి. ఇంగ్లీష్లో చెప్తే గాడు. ఈ ఉన్నాయి, వీటిని ఏమన్నారు? ఈ బాటిల్లో ఉన్న వాటిని వాటర్ అనేది ఏ భాష? దీన్ని తెలుగులో చెప్పండి. నీరు అన్నారు. నీరంటే ఇప్పుడు బాటిల్లో ఉన్న పదార్థం మారిందా? మీరు పిలిచిన భాష మారిందా? భాషే మారింది. దీన్ని ఉర్దూలో చెప్పండి. పానీ అంటే మళ్ళీ పదార్థం మారిందా? లోపల ఉన్న పదార్థం మారిందా? మీరు పిలిచే భాష మారిందా? అర్థమవుతుందండి? భాషే మారింది. నువ్వు భగవంతుడు అన్న ఆయనే, గాడ్ అన్న ఆయనే, అల్లా అన్న ఆయనే, యెహోవా అన్న ఆయనే, పరబ్రహ్మ అన్న ఆయనే. దేవుడు ఎక్కడున్నాడు అంటే ఈ భూమి ఆకాశాలకు అతీతంగా పైన ఉన్నాడు. ఆయన పిలిచే ఏ భాషలో పిలిచినా పలుకుతాడు ఆయన. భాషలన్నీ ఆయనయే. ఒక అరబీ భాష ఒకటే ఆయనది కాదు, అన్ని భాషలు ఆయనయే. అర్థమవుతుందా? పిలిచేటప్పుడు 3 కండిషన్లు ఉన్నాయి. ఆయన సృష్టికి అతీతంగా ఉన్నాడు, ఇక్కడ లేడు. కాబట్టి మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, చచ్చిపోతామనే భయం పట్టుకున్నప్పుడు అందరూ ఏమంటారు? దేవుడా అని ఎటు చూస్తారు? అరే నువ్వు నన్ను మర్చిపోయావు అంటే దైవం చెప్తున్నాడు. అరే నువ్వు నన్ను మర్చిపోయావు, నేను ఒకనున్నాననే ధ్యాస కూడా నీకు లేదు. నీ నోటికి వచ్చినట్టు నోరుని చెడుగా వాడుతున్నావు, నీ కాళ్ళని చెడు వైపు నడిపిస్తున్నావు, నీ చేతులతో చెడు పనులు చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీకు స్వర్గం ఇద్దాం అనుకున్నా, ఒక్కసారి నువ్వు నన్ను మర్చిపోయినందుకు నేనున్నానని నీకు గుర్తు చేస్తున్నానని చెప్పి కష్టం ఇస్తున్నాడు. ఆ కష్టం ఉన్నంతసేపు దేవుడా అంటాం, కష్టం అయిపోయాక దేవుడు లేడు, ఏం లేడు అంటాం. అర్థమవుతుందా? ఒక పశువుకి ఉదయం అందరూ, ఇప్పుడు మనకి పల్లెటూరు కదా ఇది కలకూడెం, ఉదయం పశువులు దాలకపోతారు పొలాలకి. వీటి పొలంలో పశువు బాగా సాయంత్రం వరకు 4-5 కడుపు నిండా మేసింది. దానికి చిక్కం పెట్టినాం. ఏడికి వస్తుందండి? యజమాని ఇంటికి వస్తుంది. ఒక పశువుకి కడుపు నిండితే యజమాని గుర్తొచ్చాడు, ఒక మనిషికి కడుపు నిండితే దేవుడు లేడు అంటున్నాడు. ఎవరి మేలు ఇప్పుడు? పశువు మేలా, మనిషి మేలా? దైవాన్ని తెలుసుకుపోతే పశువు దైవం అంటున్నాడు, వారు పశువు లాంటి వారు. ఖురాన్లో చెప్తాడు. ఏమంటాడు? పశువులు లాంటి వాళ్ళు అని ఒక చోట అంటాడు, ఇంకో చోట ఏమంటాడు? కాదు వాటికంటే దిగజారిపోయాడు. ఎందుకు దిగజారిపోయాడంటే పశువుకి కడుపు నిండితే యజమాని గుర్తొచ్చాడు, అది వచ్చి కట్టుకోయే కాడ నిలబడుతుంది, చిక్కం పెడితే చేలో నుంచి తమాషగా వస్తుంది. ఈ మనిషికి కడుపు నిండితే కొంచెం బలం వస్తే, కొద్దిగా డబ్బు వస్తే, కొద్దిగా అందమైన భార్య వస్తే, 2 మగపిల్లగాళ్ళు ఉంటే ఇక కన్నయ్యని మిన్నని కానరాదు. నడమంత్రపు సిరి, నరం మీద పుండు. ఆ నడమంత్రపు సిరి అంట కూర్చొనిది నిలబడినదంట, ఈ నరం మీద పుండు కూడా కూర్చొనిది నిలబడినదట. అది ఇక అదే మంచి అడ్డంగా సంపాదించిన వాళ్ళు కూడా ఒకటే తీపి ఉంటుంది, ఆ గుండెలో ఉంటుంది. ఆ తీపి అనిగేదాకా ఇంకెవరేం చెప్పినా ఆ చెవులు బండలైపోతాయి. అర్థమవుతుందా? క్షేత్రం అంటే శరీరం. క్షేత్రానికి 5 ఇంద్రియాలు తొడిగాడండి. 5 ఏమంటారంటే ఇంద్రియాలని వాహకాలు. అంటే ఒక బండికి 2 టైర్లు ఎలాగో ఈ మనిషి అనే దేహానికి 5 వాహనాలు, కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు, చర్మం, మనస్సు ఏదైతే ఉందో ఈ 5 బలహీనమైనవి. అర్థమవుతుందా? కన్ను చూడగానే ఏదన్నా కావాలనిపిస్తుంది. అర్థమవుతుందా? కన్ను మళ్ళీ అటే ఒకసారి చూసి అందమైన ఒకరు కానొచ్చారు, ఎవరో అమ్మాయి కానొచ్చింది, మళ్ళీ కన్ను అటే పోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇంద్రియాలు ఆ కన్ను ఎమ్మటే మెదడుకి సంకేతం ఏమందిస్తుంది? ఆగు అని అందిస్తుంది. అవునా కదా? ఈ ఇంద్రియాలు అట్లా కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా బలహీనమైనటువంటి వాహకాలు మానవ శరీరానికి, క్షేత్రానికి. వీటి లింక్ ఎక్కడ పెట్టాడంటే బుద్ధికి పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి? బుద్ధికి పెట్టాడు. బుద్ధి ఈ 5 ఇంద్రియాల కంటే బలమైంది. అర్థమవుతుందా? ఈ ఇంద్రియాల 5 బుద్ధికి ముడేయాలి గట్టిగా. ఒక గేదెని తీసుకొచ్చి గుంజకు కట్టేసినట్టుగా బుద్ధికి కట్టేయాలి.
బుద్ధి కూడా మళ్ళీ మంచిది కాదండోయ్. అర్థమవుతుందా? మనిషి శరీరం 3 భాగాలు. ఒక రోజులోనే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 దశలు ఎలాగో 3 భాగాలు. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే మీరు ఒకసారి గమనిస్తే బుద్ధి గడ్డి తింటది అంటారు. అంటారా అనరా? బుద్ధి గడ్డి తింటం ఏంటి? మళ్ళీ నీకు బుద్ధి లేదా అంటారు, బుద్ధి గడ్డి తింటది అంటారు. అదేంటో ఒకసారి మనం వివరణ తెలుసుకుంటే, ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పక్షులను చూసారా? ఒక గుంపు వేరే ఉంటాయి. పశువులు ఒక రకమైన జాతి అన్నీ వేరు ఉంటాయి. అట్లే మనం ఎక్కడైనా ఫంక్షన్లో చూస్తే కూడా చుట్టాలు వీళ్ళందరూ ఒకేళ్ళు ఉంటారు. వీళ్ళు చుట్టాలు ఎట్లా ఒక ఇది ఉంది. దొంగోళ్ళు ఉన్నారనుకో వాళ్ళ ముఠా అంతా ఒకేళ్ళే ఉంటారు. అర్థమవుతుందా? అట్లే అన్నీ అంటే చెప్తున్న వివరంగా చెడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు, వ్యభిచారం ఉంది, వాళ్ళ బ్యాచ్ అంతా ఒక తిరిగే ఉంటారు, ఒకేళ్ళే ఉంటారు. అట్లా మంచోళ్ళు ఉన్నారు, మంచి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెడు వాతావరణంలో ఉన్నావు అనుకో, బుద్ధి ఏమంటది? ఆయన చేసిండు దొంగతనం, ఏం చేసింది దొంగతనం, ఆయన వాడు చేసిండు, వీడు చేసిండు, నేను చేస్తే తప్పేందని బుద్ధి చెప్పింది. అప్పుడు నీ బుద్ధి ఏమవుతుంది? చెడు దారికి వెళ్ళిపోతుంది. బుద్ధికి పైన ఒకటి ఉంది, అంతరాత్మ. అర్థమవుతుందా? 3 భాగాలు అర్థమైనాయా? అంతరాత్మ చెప్పిద్ది, నిన్ను హెచ్చరిస్తుంది. నీ పరువు పోతుంది, నువ్వు జైలు పాలవుతావు, నువ్వు అవమానం పాలవుతావు, నీ తల్లిదండ్రుల గౌరవం పోతుంది, నీ కుటుంబ పరువు పోతుంది, నీ పిల్లలు సమాజంలో అవమానించబడతారు, నువ్వు చెడువైపు వెళ్ళమాకు అని చెప్పి అంతరాత్మ నిన్ను గైడ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఆ అంతరాత్మని నువ్వు వాడలేదనుకో, ఒకసారి వాళ్ళ 2 సార్లు వాళ్ళ ఒక తెల్లటి పేపర్ ఉంది. దీని మీద ఇప్పుడు ఒకసారి పేపర్ అందరు చూడండి, పేపర్ అందరు చూడండి. ఏం చూశారు చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. పేపర్ మీద చుక్కను చూశారు కానీ తెల్ల పేపర్ని చూసారా? అర్థమవుతుందా? ఇంత తెల్ల పేపర్లో ఈ చుక్కే కానొస్తుంది మీకు, అంతే. మొత్తం చుక్కలు పెట్టామనుకో, ఇప్పుడు ఒక్క చుక్కనే చూశారు మొత్తం. అయితే ఎట్లే ఒక్కసారి ఒక చెడు పని చేసినప్పుడు అంతరాత్మ ఈ చుక్కలాగా హెచ్చరిస్తుంది. అర్థమవుతుందా? ఒక 3 సార్లు 4 సార్లు హెచ్చరిస్తుంది. 3-4 చుక్కలు ఉన్నాయి. మొత్తం చుక్కలు పెట్టిన మనకి ఏమనిపిస్తుంది మీకు? ఇంకేముంది, అన్ని చుక్కలేగా. ఇప్పుడు అందరు చెడ్డోలేగా, నేను చెడ్డోని అయితే ఇంకేముంది? అర్థమవుతుందా అని బుద్ధి చెప్తుంటుంది. ఆ అంతరాత్మ ఎప్పుడైతే నువ్వు వాడవో అదేమవుతుందంటే మొద్దుబారిపోద్ది. వారు హృదయాలు బండబారిపోయాయి. కాదు, ఆ బండే కొద్దిగానేమో. కొన్ని బండలు పగిలిపోతే జల వస్తుందట, కొన్ని బండలు తీసేస్తే జలజిమ్మిద్దంట, కొన్ని బండలు దైవ భయంతో ఒరిగిపోతాయట. ఈ మనిషి గుండె మెత్తగా ఉంది చూడటానికి, మొత్తం మెత్తటి కండే, కానీ ఆ బండ కంటే గట్టిదైపోయింది దేవుడి విషయంలో. నేను యాడ్ నుంచి పుట్టాను, ఎవరు నన్ను పెద్ద చేశారు, నాకు ఎవరు పెళ్ళిడిచ్చారు, నాకు భార్య ఎవరిచ్చారు, సంతానం ఎవరిచ్చారు, నాకు ఇదంతా ఎవరిచ్చారు, ఈ లోకంలోకి ఎవరు పంపించారు, నేను ఎన్నాళ్ళుంటా, మళ్ళీ ఆడికి పోతున్నానే సోయి లేకుండా ఎలాగ జీవితం గడుపుతున్నాడంటే, నేనే రాజు, నేనే మంత్రి, నాకు నేనే మనగాడిని అనే విధంగా గడుపుతున్నాడు. నీ మనగాడితనం నిద్రపోకుండా చూపి, నీ మనగాడితనం నీళ్లు దాక్కుండా చూపి, నీ మనగాడితనం గాలి బేలవకుండా చూపి, నీ మనగాడితనం ప్యాసు పోయకుండా 2 రోజులు చూపి